అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పెళ్లి అయినాక ప్రేమలో పడితే పార్ట్ 3. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా నిన్న మొన్న వీడియోస్ పెట్టినందుకు చాలా మంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తప్పుగా అర్థం చేసుకోకండి. నిన్న కొంచెం పని ఉంది, పని మీద బయటకు వెళ్ళినాము. ఇంకా టైం లేక వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయి వండుకొని తినేసరికి ఇంకా ఫుల్ నైట్ అయిపోయింది. ఇంకా అట్లా వీడియోని 2 days పోస్ట్ చేయలేకపోయినాము. ఈ రోజు మంచి కంటెంట్ మీ ముందుకు వచ్చినాము. ఇంకా అదే కంటిన్యూషన్ తీసుకురండి అని చాలా మంది కామెంట్ చేస్తారు. కాబట్టి ఇంకా వీడియోస్ మీ ముందుకు వచ్చాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటాము. ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమిటంటే మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండరు. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. ఇంకా మనల్ని ఏమని కామెంట్ చేస్తారంటే రాఖీ పండుగ వస్తుంది కదా, అది సిరీస్ లాగా తీసుకురండి, అంటే డిఫరెంట్ కంటెంట్ లాగా తీసుకురండి. ఒకటే సిరీస్ కంటిన్యూ చేయకుండా. అంటే ఒక దాంట్లో ఎట్లుంటదంటే ఫ్యామిలీలో అన్నదమ్ములు ఉంటారు కానీ అక్క చెల్లెలు ఉండరు. మళ్ళీ నెక్స్ట్ డేట్లో తీసుకొస్తారంటే అక్క చెల్లెలు ఉంటారు కానీ అన్నదమ్ములు ఉండరు. అట్లాంటి డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎట్టేస్తుంటది, ఏం కథ రాఖీ పండుగ వస్తుంటే అనేది సిరీస్ లాగా ఇట్లా సపరేట్ పార్ట్స్ తీసుకురండి అని మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వీడియో రేపు వస్తుంది. ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నామా? నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టరు. ఇలా పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు. చిన్న లైక్ కొట్టేయాలి, మాకు ఫుల్ దిల్ ఖుషి అయిపోతుంది. ఇంకా మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావాలని ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది. గట్టిని సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి వీడియోస్ ఇస్తారనక మేము ట్రై చేస్తాం. కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. మీకు ఎట్లా రుణపడి ఉండాలి మాకు అసలు అర్థమైతలేదు. ఎందుకంటే మన ఛానల్ పెట్టి ఎన్ని చూడగానే ఇంత మంచి సక్సెస్ వచ్చింది. అది కేవలం మీరు చేసే సపోర్ట్ వల్ల, కేవలం మీ వల్లనే. కాబట్టి మేము తప్పకుండా వీడియోస్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తుంటే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది సరిత? సార్ ఏమంటుండు? ఏదైనా పని చేయమంటుండా లేదా? ఇక రమేష్ అన్ననేమో ఇవాళ మొదటి రోజు కదా, ఏం పని చేయకూడదు, ఇద్దరు రాదు ఇదో చదివినట్టు చెయ్యాలి అంటే ఇక రేపటి సంది షురువు చేదురు కానీ అని అంటుండు. నాతో ఇట్లా కదా అన్నాడు. ఇక ఇలా ఫస్ట్ రోజు కదా, ఏం చేస్తారు, రేపటి సంది ఒకటి ఏ పని ఉంటది కదా. ఇక రూమ్ చూస్తుర్రి, మొట్టమొదలు రూమ్ చూసినాక ఇక ఖాళీగానే చూసారు. ఇక సార్ వచ్చినప్పుడు అదో ఇదో చదువుతున్నట్టు అదో ఇదో చేస్తున్నట్టు చెయ్యి అని చెప్పిండు. ఏమొద్దు ఇక మొదటి రోజు కదా, మనకి ఇట్లా జరా ఈ కంపెనీ అంతా ఎట్టెట్టుంటది, ఏం కథ, ఏమేమి తయారైతాయి, ఇద్దరు అన్ని చూసుకొని అరుచుకొని వద్దాము. సరే దెబ్బ పని తిప్పుకొని చూసేద్దాం పా. ఆగో ఏం చేస్తురు? ఇద్దరు అమ్మలక్కలు నిలబడి ఖాళీగానే ఉన్నట్టు, ఏం పని లేదా మీకు? అయ్యో నువ్వే అన్నావు కదా రమేష్ అన్న, ఇవాళ మొదటి రోజు ఏం పని చేస్తారమ్మా, ఈ ఒక్క రూమ్ తూర్చి కూర్చోర్రి అని అంటివి కదా. ఇక అందుకే రూమ్ తూర్చి కూర్చుందామని ఆలోచిస్తున్నాము. ఇక నువ్వు వెంబటే వచ్చినావు. ఏమంటుండు సారు? ఏమన్నా అంటుండా? సారు ఇవాళ ఇంకా రాలేదు, జర లేట్ అయ్యి వస్తా, ఇక అదో ఇదో పని చేపియాలతోని అని అన్నాడు. కానీ సార్ వచ్చేదాకా నిమ్మలంగా కూర్చోర్రి. అయ్యో ఈ హాల్ మొత్తము మా పెట్టి చూసామంటివి కదా, ఇక మళ్ళీ ఏమొద్దు అని అంటున్నావు. అరే అవును కాదు, తూడవాలి సార్ వచ్చేసరికి జర నీట్గా కనిపిస్తే అమ్మ పనులు వచ్చి బాగానే చేసిర్రా అని అంటారు. ఇక సరిత నీకు వేరే పని చెప్తా కానీ కవిత నువ్వు చెయ్యమ్మ జర. అవతల సోప మొత్తం ఆ హాల్ నుంచి ఆ కొన దాకా, ఆ కొన నుంచి ఈ కొన దాకా మొత్తం దూడ్చుకుంటా మంచిగా సోపాయిలు వేసి, ఇంకా లైజాలు ఉంటది ఆడ, ఏమో ఫినాయిల్ ఏదో ఉంటది, అది పోసి మంచిగా దూడ్చుకురా. పోనీ సరితకు వేరే పని చెప్తా గానీ. ఓయమ్మ అంత పెద్ద హాల్ మొత్తం నేను ఒక్కదాన్నే దూసాలను అన్న, సరితం గిట్ల రమ్మని రాదు, దబా అయిపోతుంది. ఒక పక్క నేను ఒక పక్క ఆమె దూసుకొస్తే డబ్బున పని తీరుతుంది అన్న. నేను ఒక్కదాన్ని ఓయమ్మ చేతులన్నీ గుంజయా, నువ్వు నాకు పని చెప్తున్నావు. అరే పనికి ఆష్ట పడొద్దమ్మా, ఇది ఒకరు కాకపోతే ఒకరు చేస్తూనే ఉండాలి. ఆమెకు వేరే పని చెప్తే తీయరాదు. పొద్దుస్తుంది సాయంత్రం దాకా ఖాళీగానే ఉంటారు, మెల్లగా చూస్తారా సార్ వచ్చేదాకా, ఏమైతుంది? సరే దూసుకొస్తా. చెప్పు సరిత, కంపెనీ ఎట్టేటుంది, ఏం కథ? ఇక ఎన్నడు రాకపోతే బయట పనికి బాగానే వచ్చినవు, ఏమనిపిస్తుంది కంపెనీ చూస్తుంటే? ఏమనిపిస్తుంది, ఇక నువ్వు అంటే రోజు ఇళ్ళనే తిరుగుతావు, ఇళ్ళనే చేస్తావు, ఇక నీకు అలవాటు అయిపోయింది. నేను కొత్తగా వెయ్యాలని ఇక అన్ని కంపెనీలు ఏమేమి ఉంటాయి, ఏం కథ, ఏమేం చేస్తారు అవన్నీ రాసుకొని తెలుసుకునేదాకా మాకు అంతా కొత్తనే కదా. ఎట్లుండే అయ్యా మంచిగానే ఉంది. అరే కంపెనీ అంతా చూస్తావు పాప, నేను చూపించుకొస్తా పా, మంచిగా ఉంటది మా కంపెనీ. ఇక నువ్వు ఒక రోజు వచ్చినావు కదా, ఇక డుమ్మ కొట్టకుండా వస్తాంటావు చూడు. నేను ఇట్లా ఒక్కనాడు ఇట్లా డుమ్మ కొట్టా, నువ్వు వస్తా అంటే చూడు పా, నీకు ఎట్టెట్టుందో చూపిస్తా. అయ్యో సార్
వచ్చేసరికి ఏదైనా పని చేయాలన్నా చెప్పరాదు, అదో ఇదో పని చేసి పెడతా. ఇక మళ్ళీ ఏం చేయకుంటే ఉత్తగా బులాముర్రయ్యా పనికి వచ్చిన వాళ్ళు అని నిన్ను తిట్టగల్లా, నీకెందుకు మాటలు పడియాలని చెప్పు. ఏదైనా పని ఉంటే చెప్పు. కవిత సోప మొత్తం దూడుచుకొస్తుంది కదా, నేను ఇంకేమైనా ఊకల్లా ఏమైనా చదవాలన్నా చెప్పు, నీట్గా పెట్టుకొస్తా. ఆ రేణికి ఎందుకు అంత శ్రమ అయినాక సార్ వచ్చినాక వేరే పని చెప్తే ఇక సార్ ముందు అదో ఇదో అలకలక పని చేయదు కానీ ఇదంతా చూడవాలంటే దెబ్బలన్నీ గుంజుతుంది. అవి నీకేడో శాతం అవుతుంది. ఆ కవితకు చెప్పిన కదా ఆమె చూసుకొస్తుంది. నీకెందుకు అంత శ్రమ? ఆడు చూసినావు ఇద్దరు కలిసి చేసుకొని పని అదంతా చూసుకొని వచ్చి ఇక నిమ్మలంగా కూర్చోరి మొదటి రోజు కదా అని ఇక నాతో అన్నాడు. ఇప్పుడేమో దాన్ని చూడగానే నువ్వు చేయిపో కవిత అని అంటుండు. ఈ సోప మొత్తం నేను ఏడ చూసుకొస్తా, కొన నుంచి కొన దాకా ఒక్కదాన్నే చూడవాలంట. తూసి తూసి జబ్బలు ఉంటాయా పోతాయా, ఈ పని పాడుగానే ఊకనన్ను వచ్చినట్టు అయ్యింది. ఆ పోరికేమో పని చెప్తలేడు, నాకేమో పని చెప్తుండు. ఆమెకు వేరే పని చెప్తే నువ్వైతే పో అని అంటుండు. ఏమనాలి? ఇక మొదటి రోజు ఏమన్నా అందున పంచాలు అవుతుంది. ఇక వచ్చిన రోజు చెప్పిన పని నిమ్మలంగా చేసుకోవాలి అని అనుకుంటే వీడేమో దాన్ని ఇంకేసుకొని వస్తుండు. అమ్మా ఎవరమ్మా నువ్వు? ఏం పేరు నీ పేరు? కొత్తగా వచ్చినవా పనికి కంపెనీలకు? అవునన్నా కొత్తగానే వచ్చినా, ఇక ఇయ్యాలనే మొదటి రోజు. ఇక నువ్వేం పని చేస్తావు ఇంకా? నేను మిషన్లన్నీ చక్కగా పని చేస్తున్నాయా లేవా అన్ని చెక్ చేసుకొని పోతా గాని. అరే రమేష్ ఇద్దరిని పెట్టించినా అని అన్నాడు. ఇక మీరేనా? ఇంకొక ఆమె మరి నువ్వు ఒకదానివి పనికి దిగినట్టున్నావు. అయ్యో సారు తప్పైంది తప్పైంది. ఇక ఇంకొక ఆమెకు పని చెప్తలేడు, నాకు ఒకదానికి పని చెప్తుండు. ఇక మొదలేమో ఏం చెప్పిండు, ఆ హాల్ మొత్తం ఆ కొన నుంచి ఈ కొన దాకా చూస్తారవి. ఇక జరసేపు నిమ్మలంగా కూర్చొని సార్ వచ్చినాక పని చెప్తాదని అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో ఆమెకేమో పని చెప్తలేడు, నాకేమో ఆ రూమ్ అంతా చూసుకురాపో అమ్మ నన్ను ఈకలకెళ్ళగొట్టిండు. ఏం చెప్పాలి సారు? ఇద్దరికి ఒక తీరు పని చెప్పాలి కదా. ఇక ఆమె వాళ్ళకి చుట్టాలవుతుందో పక్కాలవుతుందో మరి. ఆమెకేమో పని చెప్తలేదు, నాకు ఒకదానికి పని చెప్తుంది. సారు ఏం చేయాలి చెప్పు? అయ్యో కాదమ్మా, ఇద్దరిని పని మీదనే తీసుకొచ్చింది కాబట్టి ఇద్దరికి పని చెప్పాలి. నీకు ఒకదానికి చెప్పి ఆమెకు చెప్పకుండా ఎట్లుంటది? ఆయన గట్లనే చేస్తాడు. ఆయన అన్ని శాతగాని పనులే చేస్తాడు. ఈ గిసంటి బాగా ఎరుకైనకు కానీ ఇక సరే సరే నువ్వైతే చేయరాదమ్మా. ఆమెకు వేరే పని చెప్తాన్నాడు కదా, ఏం పని చేస్తుందో ఆమె గిట్ల నేను చూసుకొని వస్తా కానీ నువ్వైతే చెయ్యి. ఆయన పని ఏందో సార్ వచ్చినాక చెప్తా కానీ. మనకు సారు నువ్వు ఇక మొదటి రోజు వచ్చిన సందిగా పంచాయతీ పెట్టి తాకట్లు పెట్టింది అని అనగల్లా. ఇక ఎందుకు వచ్చిన బాధ తీయి. ఇక నాకు చెప్పిన పని నేను చేసుకొని పోతా నిమ్మలంగా ఉంటా. ఇక ఎందుకు వచ్చిన లొల్లి? నువ్వేమనకు ఇంకోసారు. అరే నేనేమనతి అమ్మా, నేను పని ఎట్లెట్లా చేస్తురు ఏం కథ చూస్తా. ఇక సారు నాకు ఫోన్ చేసి చెప్పిండు పనోళ్ళు ఇద్దరు వస్తురంట, మరి గది గిది చేపి చేస్తురా చేస్తలేరో ఒకసారి కన్నేసి చూడు అని ఫోన్ చేసింది సారు. అందుకే చూస్తున్నా. నీ పని అయితే నువ్వు చేసుకోరాదు, నేను వాళ్ళు ఏం చేస్తురో చూసిస్తా. సరే సారు. సరితా నువ్వు పనికి వస్తుంటే మీ ఆయన మీ అత్త మీ మామ ఏమని అన్నరా? అన్నారు ఇక టిఫిన్ బాక్స్ కట్టుకొని బయటికి పోతున్నావు, ఎక్కడ పోతున్నావు అంటే నేను పనికి పోతున్నా. ఇక మీరా నన్ను ఇంట్లో నిర్వహిస్తలేరు, మీరు పనికి పోతలేరు పాట పోతలేరు. ఇక నాకు ఉత్తగా ముందు నా చేత అయితే నేను పోతున్నా, ఎవరు చెప్పినా నేను ఎవరి మాట వినను అంటే ఎట్లా పోతావు అట్లా ఎట్లా పోతావు? పనికి పోయి ఎవరి పంగ వల్ల కొట్టానికి పోతావు అని మస్తు మాటలు చెప్తుంది మా అత్త. ఇదే అదేమన్నా మొత్తుకొని నా పని నేను చేసుకుంటాను మా వచ్చిన ఇక నా మొగడు ఏం చేస్తుండు, నీకేం తక్కువ అవుతుందని పనికి పోతాంటున్నావు అని అంటుండు. అవునయ్యా అన్ని ఎక్కువనే అవుతున్నాయి, ఏం తక్కువ అవుతుందని అంటున్నావు? ప్రతి దానికి మీ అమ్మకి చేసి చాపాలి. నీ దగ్గర ఒక్క రూపాయి ఉండదాయే, మరి నా దగ్గర ఒక్క రూపాయి ఉండదాయే, ఇట్లా సంసారం గడుపుదాము ఏం కథ అంటే నువ్వు ఆకు వేసుకున్నావు పాటు మా అమ్మ ఇస్తలేదు, అడిగినప్పుడు అల్లు ఇస్తూనే ఉంటది మా అమ్మ అంటే చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి మీ అమ్మకే చేసి చాపాలి. ఇప్పుడు రాఖీల పండుగ వస్తుంది, మరి రాఖీలు కొనుక్కోటానికి ఇట్లా మీ అమ్మని అడగాల? నాకు సిగ్గు శరం ఏమి ఇస్తానో లేదా? మొగనివి ఉన్నది నువ్వు ఎందుకు ఎందుకు నువ్వు పెళ్ళం కలిసి ఏంటి ఏంటి ఏం కథ మొగడు వెళ్ళదు అని కదా ప్రతి దానికి అత్తని అడుగుతాను. నాకు సిగ్గు శరం ఏం అట్టుకోలేదా? నేను పని పోతా అంటే పోతా అని పట్టుబడి వచ్చిన ఏమని అనుకోని ఎంత గులుక్కుంటారో నా గురించిగా. గదే గదే గాని కాదు, నా పేరు ఇట్లా బయట పెట్టినవా ఇక రమేష్ తీసుకోపోయిండు అని తెలిసింది అనుకో. అమ్మ ఇక మీ ఓడు ముందే మంచోడు కాదు, ఇక నాతో పంచాయతీ పెట్టుకుంటాడు అట్లా ఇట్లా తీసుకుంటాను ఆ పిల్లాన్ని అని అనగల్లాడు. ఏమో అమ్మా, నా పేరు ఇట్లా బయట పెట్టినవా? నేనేం చెప్పలే కానీ ఇక అలాగే తెలిసి ఉండొచ్చు, ఆ కంపెనీలో పనిపోతుందంటే ఇక రమేష్ అని తీసుకోవచ్చు. ఇక ఆయన నేను సంతోషం చేస్తుండు కదా అని ఊరందరికీ తెలుసాయి. ఇక వాళ్ళకే తెలుస్తుందేమో, నేనైతే ఏం చెప్పలేదు. అవునా, ఇక తెలిస్తే తెలుస్తావా ఏం పెట్టాడు మీ ఊడు గాని. ఇక అన్నం తిన్నవా? ఏడా తినలేదు, ఇక పొద్దు పొద్దుగల నాకు అన్నం ఏడ తినబుద్ధి అయితే చెప్పు. ఇక చాయ్ పెట్టుకున్నా, ఇక వాళ్ళు అదో ఇదో మాటలు అనేసరికి ఇక చాయ్ గచ్చిలో పడేసి గిలాస కడిగి పెట్టి తోంపెట్టి వస్తూనే ఉన్నా. ఇక కూర ఏం కూర చేయలేదు, ఇంత పచ్చి పులుసు ఉండే నాటుకుది, ఇక ఇంత చారు పోసుకొని వచ్చిన.
అయ్యో గీ వాతావరణానికి పచ్చి పులుసు ఏం తింటావు? జరుండు జరుండు నేను చికెన్ కూర కొనుక్కొస్తా. ఇక బయట ఆడ చెట్టు కింద కూరలు అమ్ముతారు, కర్రీ పాయింట్ లెక్క పెడతారు. ఇక ఈ కంపెనీ వాళ్ళకు రోజు పని చేస్తారు, ఏం కథాలు కొనుక్కొని పోతారు. ఇక నేను చికెన్ కూర కొనుక్కొస్తాగు. ఏమవుతుంది ఇప్పుడు ఎవరైనా చూసిరనుకో ఎట్లుంటే చెప్పు. ఆ చికెన్ కొనుక్కోపోయి ఆమెకి ఇచ్చిండు, మరి ఒకటే రోజు వచ్చింది ఆమెకు అన్ని వంట పోయి ఇస్తుండు అని అనుకోగల. ఇక నేను కవిత ఒక దగ్గరనే కూర్చొని తింటాం కదా. ఇక మళ్ళీ ఏం కూర తిన్నది నీ కోడలు అని మా అత్త అడిగితే పుసుక్కున చికెన్ అని చెప్పగల. ఎంత గలీజుంటే చెప్పు. ఏమొద్దుకో పచ్చి పులుసో పప్పుచారుతోనో నిమ్మలంగా తిని ఉంటా గానీ నువ్వు తెచ్చుకొని తినిపో. అరే గట్లంటావు సరిత, ఏం కాదు. అదే నువ్వు సపరేట్ గా కూర్చొని తినరాదు, ఆమె ఒక దగ్గర కూర్చొని తింటది, నువ్వు అవతల సోపల కూర్చొని తిను, ఏమైతుంది? అయ్యో ఏమొద్దు ఏమొద్దు. అవి చూసినావు కలిసిమెలిసి వస్తే ఆ ఊరోళ్ళని ఒక దగ్గర కూర్చొని తిన్నామంటే ఆమె చూడ అలాగ సలాగ పోయి తింటుంది అని గుల్లుకోగల. ఆ ముందే ఆ పోరి నువ్వు నాకు పని చెప్పకుండా ఆమె పని చెప్పినవని ఎంత ఫీల్ అవుతుందో ఏమో. ఆ ఏంది ఫీల్ అయ్యేది? పనికి వచ్చినప్పుడు మరి పుణ్యానికి తీసుకుంటారా జీతము? ఏం కాదు ఊకో. నువ్వు అంత రూమ్ దూడవాలంటే నీ చేతనైతేగా ముందే బక్కపానమాయే. ఆ ఇక మాపు కొట్టాలంటే జబ్బలన్నీ గుంజుతాయి. అందుకే నీకు పని చెప్పలేదు, అల్కల్క పని నీకు చెప్తే తీయరాదు ఆమె ముందట. ఆ పుణ్యానిక వచ్చినప్పుడు పని చేసి పెట్టాలి, ఎందుకు ఫీల్ అవుతుంది? ఏమో అయ్యా సార్ రాగల, సార్ వచ్చేసరికి అదో ఏదో పని చేసుకుంటా అనిపిస్తే జరారే మంచిగా పని చేస్తుందా అని అనుకుంటాడు. ఏదో పని చెప్పరాదు సప్పుదక్క చేసుకుంటా కూర్చుంటా నిమ్మలంగా. ఇట్లా మాట్లాడితే ఇక సార్ వచ్చింది అనుకో ఎంత గలీజ్ ఉంటే చెప్పు. అరే సార్ ఇప్పుడు ఏం రాడు, మస్తు టైం ఉంది. సార్ వచ్చేసరికి ఓ మెల్లగా చేసుకుని తియ్యి. జరుండు నా మగడు ఫోన్ చేస్తున్నట్టుండు. హలో. ఆ ఏంది? ఏంది అని రుబాబుగా మాట్లాడుతున్నావేమే? ఒక్కరోజు పనికి పోయినవేమో ఆగుతలేవు కదా, ఏం చేస్తున్నావు? ఏముంది చేసేది, ఉత్తగానే తిని పంటానికి వచ్చినా నేను పని చేస్తున్నా. ఆ చేసి చేసి లాస్ట్ వస్తుంది ఈ పని పాడుగాను, ఈ బాధ పాడుగాను. నిన్ను చేసుకొని నాకేం బాధ పాడైంది చూడు. ఆ ఏ ఏడుకో ఎవంత కిందికో వచ్చి ఎవరి కిందనో పని చేయాలి, ఇంత కూలిచ్చినప్పుడు తీసుకొని మలంగా పోవాలి. ఆ ఏం బాధ చెప్పు, నువ్వేమో తిని ఇంట్లో వంటివి. నాకేం బాధ పాడైంది, పని పాడుగాను చేసి చేసి బేజారు వస్తుంది. ఆ ఇంత కష్టం నేను పెళ్లి కాక ముందుకు ఒక్కసారి ఇట్లా ఇయ్యలే. మా అమ్మ మా అయ్య ఏ పనికి పంపలేదు నన్ను. ఆ నీ దగ్గరకు వచ్చినాక ఏం సుఖం ఉంది నాకు చెప్పు. ఈ పని చేతి చేస్తానికి పోవాలా నేను? ఓయమ్మో, నేను పంపిస్తేనే పోయినట్టు మాట్లాడుతున్నావేమే? నువ్వే బలిసిపోయినవు. నేను వద్దు వద్దు అని నేను మా అమ్మ తలుగుతుంటే నువ్వు మా మాట కేర్ చేసినవా? పోతాంటే పోతాను పోయినవు, చెయ్యి మరి చచ్చినట్టు చెయ్యాలి. చేస్తా చేస్తా ఎందుకు చేయను, చేస్తా నా దగ్గరనే కదా చేత రూపాయి ఉంటది. ఆ నువ్వా కష్టం పాటు శాత కాదు ఉంది. ఇక రేపు రేపు ఏ ముసలం అయితే ఆ ఇంత శాత కాదు. ఏమో అయ్యా నిన్నేమన్నా కష్టమే, ఏమన్నా చేసుకో ఏమన్నా జావు. మీ అమ్మ మాట వింటున్నావు, ఎంతో వింటావో ఏం కథనో ఇక నీ ఇష్టము. ఇక మీ అమ్మ మీ అయ్యుర్రు అన్ని వచ్చినప్పుడు ఏ మాట మాట్లాడలే తిట్టలే చేయలేని మలంగా వచ్చిన. ఇక ఇప్పుడు అంటున్నా చూడు నా లోపల ఎంత కలకలు ఉందో. చేసుకున్న పెళ్ళ మాట వినవు కానీ మీ అమ్మ మాట వింటావు. ఇంకెన్ని రోజులు చూస్తా నేను. విను విను విను, మొత్తం మీ అమ్మనే తెచ్చి పెడుతుంది కదా. ఇంకెన్ని రోజులు అవుతుందో నేను గిట్ట చూస్తా. ఇప్పుడు శాతం అవుతుంది మీ అమ్మ కాబట్టి ఇక నీకు అదో ఏదో ఇల్లు తీసుకుంది. ఇక రేపు రేపు శాతం కాకుండా భూమికి వెళ్ళవకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది ఎట్లకైనా వెళ్తుంది ఏం కథ. మరి పిల్లలు లేరు జల్లలు లేరు, ఏమైనా సిగ్గు శరం ఉన్నదా? సిగ్గు తప్పినోడా? మీ అమ్మకి లేదా నీకు లేదా ఏ బాధ లేదు ఏం లేదు. అమ్మ నేను ఎన్ని రోజులు మిమ్మల్ని చూసుకుంటా అట్లనే ఉండాలి, నీ కొండి పెట్టకుండా. నా చేతితో ఒక రూపాయి ఉంటది కదా ఇట్లా కూలిపోతే. అందుకే ఖర్చు బతుకు చేసుకొని వస్తుంది, పొద్దుకంగా వస్తుంది. వంట గిట్ల చేసి పెట్టమని మీ అమ్మని మేము వచ్చేసరికి. ఓయమ్మో, ఒక్కనాడు బయటికి వెళ్ళి ఎన్ని మాటలు మాట్లాడుతున్నవే నువ్వు? ధైర్యం వచ్చింది పాటు. సరే సరే సరే, ఎన్ని రోజుల బిడ్డ, చూస్తా చూస్తా చూస్తా. ఇన్ని రోజులు మా అమ్మ చూసింది పోయింది, చేసింది పోయింది. ఇప్పుడేమో రూబాబు మాటలు మాట్లాడుతున్నావు. ఎవడన్నా నేర్పిండాలే నీకు? ఎవరన్నా చూసుకుంటున్నావా? చూసుకుంటానికి అక్కడ పోయినవా పందికు? చూసుకుంటున్నా చూసుకుంటున్నా అదే పని మీద ఉన్నా. ఇక నిన్ను ఉన్నొక్కొనే చూసుకుంటానికి నాకు సరిగ్గా లేదంటే ఇంకొని చూసుకొని నేను సంతానం చేస్తాను. బాగుంది ఫోన్ పెట్టేయ్. ఓయమ్మో, పతివత లెక్క మస్తు మాట్లాడుతుంది రో. పతివత గితివత మంచిగా మాట్లాడి చెప్తున్నా. ఊకుతా ఉంటేమో నోరు ఎక్కువలేస్తుంది. ఆమె తెచ్చిపెట్టేటోనుగా రుబాబుతో మాట్లాడుతున్నావు. ఇప్పటి నుంచి చూడు నీ సొమ్ము ఏమైనా ఒక్క రూపాయి తింటే మీ అమ్మ సొమ్ము ఏదైనా తింటే ముట్టుకుంటే అంతొద్దు. నా కష్టం ఏమో నేను చేసుకుంటా, నా కష్టం ఏమో నేను తింటా, ఉన్నదో లేదో తిని పండుకుంటా. కానీ నీదొక్క రూపాయి వద్దు, నీదొద్దు, మీ అమ్మదొద్దు, మీ అయ్యదొద్దు. ఏదో నన్ను చేసుకున్నందుకు నేను ఉంటా అంతే. నీకైతే అకరిపికర ఏం లేదు కదా. అకరిపికర వస్తున్న బతుకు ఎందుకు ఆ బతుకు పాడు అనుకు. ఓయమ్మో ఓయమ్మో, ఊకుటా ఉంటే ఏమో
ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు జరుండు లండి నువ్వైతే ఇంటికి రాని పని ఎట్లా చేస్తానో అట్లా చేస్తా ఫోన్ పెట్టాయి. అగో చూసినావు ఎట్లా మాట్లాడుతుండో ఆడు. ఆ నోటికి ఎంత వస్తే అంతనే మాట్లాడుతుండు. మా అమ్మ మాట పేరు లేకుండా నా మాట లేకుండా పోయినావు కదనే, ఎవరిని చూసుకుంటాను పోయినావు, ఎవరిని ఉంచుకుంటాను పోయినావు అని ఎట్లా నోటికి వస్తే అతనే మాట్లాడుతుండే. ఏమనాలి చెప్పు. ఆమెకేమో పని చేత కాదు, ఏం చేత కాదు, తింటాడు పంటాడు, ఊరంతా తిరిగి వస్తాడు. ఇక నేను పనికి వస్తే ఓరుస్తలేదు చూడు, ఆడ ఓరుస్తలేడు, అంత అల్లి ఓరుస్తలేదు. ఏం చేయాలి చెప్పు. ఆ ఊరందరికీ ఏం తప్పు సాటించుకుంటారో. మేము వద్దన్నా పనికి పోయింది, వద్దన్నా పనికి పోయిందని ఎంత తప్పు సాటిస్తారో నాకు ఏం అర్థమైతే లేదు. ఏం చేయాలి వీళ్ళతోని, బాధపాడుగాను. అయ్యో సరిత నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏం కాదు ఏం కాదు అట్లనే మొత్తుకుంటారు. నీ పనిలో నువ్వు చేసుకోరాదు. ఎంత నిమ్మలంగా ఉందామన్నా ఉండనియరు. అవి శని పాడుగాను. మా నాయన అయితే చూసిండు ఈ సంబంధం చల్లగుండా. ఒక్కనాడు పెళ్ళైన కానీ ఒక్కనాడు నిమ్మలంగా ఉండకపోతే ఇక నెలలక ముందుకే మా వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని మా వచ్చిండు. ఇక నేనే మా అమ్మగారికి 2-3 ఏళ్ళు అవుతుంది. మా అమ్మగారికి ఒకదానే పోవాలి రావాలి. ఆడు మరి పెళ్ళాన్ని తీసుకుపోయి తోలిచ్చొస్తానన్నాడు, తీసుకొస్తానన్నాడు. ఏమైనా తింటాడు తాగుతాడు. ఇక మా అమ్మగారి మీద రుబాబు చూపిస్తాడు. అది పెట్టలేదు, మీ అమ్మగారు ఇది పెట్టలేదు అని మాట్లాడతాడు. ఏమనాలి చెప్పు. ఇంతో చెరుంది ఇంకేం తోలేవాళ్ళు ఏం కథను. పిల్లలు అయితేనన్నా పిల్లల్ని చూసుకుంటా బతుకుతాం అనుకుంటే పిల్లలు వారాయి చెల్లెలు వారాయి. సరిత ఏం చేస్తున్నావు? అప్పటి నుంచి నువ్వు రమేష్ అన్న మాట్లాడుకుంటూనే ఉన్నారా? ఇక వేరే పని చెప్తాన్నాడు కదా, చేయలేదా నువ్వు ఇంకా? అప్పటి నుంచి ఉత్తగానే మాట్లాడుకుంటున్నారు. ఏడా ఇంకా చేయలేదు. ఓ అమ్మో, నేను ఆ హాల్ మొత్తం చూసుకొచ్చిన. ఆ సోపాయి వేసి ఒకసారి, లైజాల్ వేసి ఒకసారి, పినాయి వేసి ఒకసారి, 3 సార్లు 3 పుల్కలు ఆ కొన నుంచి కొన దాకా చూసుకొచ్చిన. ఇక సార్ వస్తే ఏమనుకోడా చెప్పు. ఓ రమేష్ అన్న నాకు ఒకదానికే పని చెప్తున్నావు, ఆమెకు చెప్తలేవు గంతసేపు. నేను దూషంతసేపు మాట్లాడుకుంటా గీడనే ఉన్నారు. నేనేమో అదంతా పని చేసుకొని రావాలేవో జబ్బలన్నీ గుంజుతున్నాయి చూడు. అంత రూము చూసేసరికి అయ్యో చేసినావు కదమ్మా వేరే పని మాకు చెప్తా తీయరాదు. ఎందుకు అట్లా పోటీల మీద పడుతుర్రు? ఎవరి పని ఎవరు చెప్పిన పని వాళ్ళు చేసుకోవాలి. ఆమె పని ఆమెకే ఉంటది. వేరే పని చెప్తాను కదా చెప్తా తీయరాదు. ఎందుకు అట్లా? అయ్యో చెప్తాంటుంది కదా కవిత, అట్లా మాట్లాడతావు. నా బాధ నాకే ఉంది పాడయ్యి. అవి చూసినావు నా మొగడు ఫోన్ చేసి ఏ మాటలు తిడుతుండు, అట్లా తిడుతుండు. ఎవరిని ఉంచుకోవటానికి పోయినవే, ఎవరిని చూసుకోవటానికి పోయినవి నువ్వు? ఉలామున్నావా పని చేస్తున్నావా అని ఏమేమో మాటలు తిడుతున్నాడు. నేను మాటలన్నీ తిడుతుండు. ఏమన్నా చెప్పు. నా బాధ నాకుంటే నువ్వేందమ్మా అట్లా అంటున్నావు? చేస్తే తీయరాదు. నీ వంతు పని నువ్వు చేసుకొని వచ్చినావు, నా వంతు పని ఇట్లా నాకు మిగిలి నేను చేసుకుంటా. ఓ అమ్మో, ఎట్లన్నా కష్టమే తల్లి. ఇక మీరు అప్పటికన్నా ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నారా? ఏం పని చేయలేదా అని ఒక్క మాట అన్నందుకు అట్లా సీరియస్ అవుతున్నావు. ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి సరితా. నీ బాధలు నాకు ఎరకనా, నా బాధలు నీకు ఎరకనా? అదే కదా అంత రూమ్ చూసుకొచ్చే లోపు నువ్వేం పని చేయలేదా అన్న అట్లా ఇట్లా అడగొద్దా? అడిగినా తప్పే ఉంది తల్లి. అరే గీ పని కొరకు మీరు ఎందుకు అమ్మ పంచాలు పెట్టుకుంటారు? నేను ఏ పని చెప్తే అదే పని చేయాలి. మీరు ఎవరికి ఏ పని చెప్తే అది తప్పు దాకా చేయాలి. మీ లొల్లి పంచాలు ఒకటే నాటికి గిట్లేందమ్మా మీరు? ఆ ఊరోళ్ళు కలిసిమెలిసి పని చేసుకుంటారని నేను తోలుకొస్తే నువ్వేందమ్మా నువ్వు చేయలేదని ఒక్కరు అనుకుంటారు. అయ్యవని చెప్పిన పని అది చేసుకోవాలి, తప్పు దాకా కూర్చోవాలి. అది ఎక్కువ పని ఏముండదు, నిమ్మలంగానే ఉంటుందని నేను మొదలే చెప్పిన కదా. ఎందుకు అట్లా పంచాలు పెట్టుకుంటారు? ఇప్పుడు సార్ చూసినాక ఎంత గలీజ్ ఉంటది. మొదటి రోజు పంచాయతీ పెట్టుకుంటుంది పని కాడ తీసేయి రమేష్ అని నాకు చెప్తాడు. ఎందుకు వచ్చిన లొల్లి జర నిమ్మలంగా ఉండరాదునమ్మా. వీడియో మనల్ని నచ్చింది అనుకుంటామో. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు, ఎంతో ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు మేము మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావాలనుకుంటారు. కాబట్టి ప్లీజ్ ఇలాంటి సపోర్ట్ చేస్తుండేది మీకోసం మంచి మంచి వీడియోస్ ఇస్తారంటే ట్రై చేస్తాం. ఇక రేపటి నుంచి రాఖీ పండుగ సిరీస్ వస్తుంది. ఇక సిరీస్ ఎలా కంటిన్యూ చేస్తే బాగుంటుందో మీరు మీ అభిప్రాయం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రేపు మరొక మంచి వీడియో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నాను. స్వీట్ అందరికీ.